అరగంట పాటు ఆసుపత్రి సెమినార్ హాల్ వైపై ఇన్ఫాక్ట్ హాస్పిటల్ సెమినార్ హాల్ వైపు ఎవరు రాలేదా? అటుగా ఎవరైనా వచ్చినా తప్పుదోవ పట్టించారా? లోపల సంజయ్ అఘాయిత్యం ఆ టైంలో బయట ఎవరైనా ఉన్నారా? ఈ కేసులో సంజయ్ ఒక్కడే నిందితుడా? ఇంకా ఎవరి ప్రమేయం ఏమైనా ఉందా అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. ఇన్ఫాక్ట్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు జరుపుతోంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఉదయం 4:03 ఆ సెమినార్ హాల్లోకి వెళ్ళాడు నిందితుడు సంజయ్. ఆ తర్వాత అంటే 4 గంటల తర్వాత 4:32 ప్రాంతంలో 4:32 ప్రాంతంలో బయటకు వచ్చాడు. ఆ 29 నిమిషాల సేపు ఏం జరిగింది? 4:32 బయటకు వచ్చాడు సంజయ్. ఆ 29 నిమిషాలు ఎంతటి దుర్మార్గానికి పాల్పడి ఉంటాడు? ఒక్కసారి ఆ గ్రాఫిక్స్ రూపంలో ఏం జరుగుంటుంది అన్నది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్, ఆ 29 నిమిషాలకు సంబంధించి మీరు గ్రాఫిక్స్ రూపంలో చూస్తున్నారు. 4:03 ఉదయం 4:03 సెమినార్ హాల్లోకి వెళ్ళాడు నిందితుడు సంజయ్. ఆ తర్వాత 4:32 బయటకు వచ్చాడు. అంటే 29 నిమిషాల పాటు అభయ మీద ఎంతటి దారుణానికి ఒడిగట్టాడు, ఎంతటి దుర్మార్గానికి ఒడిగట్టుంటాడు. ఒక్కసారి ఊహించుకుంటే 1 నిమిషం కాదు, 2 నిమిషాలు కాదు, 10 నిమిషాలు కాదు, పావు గంట కాదు, 29 నిమిషాల సేపు ఎంతటి నరకం చూపించుంటాడు అభయ్కి. అభయకు ఎంతటి నరకాన్ని చూపించుంటాడు ఈ సంజయ్. ఎంతటి దుర్మార్గుడు, ఎంతటి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ ఒంటి మీద గాయాలు ఆమె పడ్డ క్షోభను తెలియజేస్తాయి, ఆ మనోవేదన తెలియజేస్తుంది. ఎంతటి నరకాన్ని, ఎంతటి క్రూరత్వాన్ని, తన మృగ వాంఛను తన పైశాచికత్వాన్ని, తన పాశవికాన్ని, తన పశు వాంఛను, బహుశా దుర్మార్గానికి సంబంధించి పదానికి మించిన ఇంకో పదం ఏదైనా ఉందంటే కనుక మెడలో తగిలించవచ్చు ఈ దుర్మార్గుడికి. విజువల్లో మీరు చూస్తున్నారు, చేతిలో హెల్మెట్ పట్టుకొని మెడలో బ్లూటూత్, ఎక్కడ ఎవరికి అనుమానం రాకుండా. ఎందుకంటే సోకాల్డ్ సివిక్ పోలీస్గా అక్కడ వ్యవహరించాడు. దాంతో అక్కడ ఎవరికి అనుమానం వచ్చిన సందర్భం కాదు. కానీ ఇక్కడ అనుమానాలు ఉన్నాయి. అనుమానాలు రేకెత్తుతున్నాయి. నాతో పాటు మీ నుంచి కూడా నేను గొంతెత్తి ఆ క్వశ్చన్స్ రైజ్ చేసే ప్రయత్నం చేస్తాను. నాతో పాటు వైద్యులకు సంబంధించి కూడా క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఉదయం 4:03 లోపలికి వెళ్ళిన వ్యక్తి ఆ తలుపుకి గడియ కూడా సరిగ్గా లేదు, బోల్టు ఊడిపోయిందంటే, పోనీ తలుపు సరిగ్గా పనిచేస్తోంది, సెమినార్ హాల్లో తలుపు బిగడాయించేశాడు, ఆ తలుపు బాగా గట్టిగా బిగించాడు. బిగించిన తర్వాత పాపం లోపల ఆ అమ్మాయి మీద అఘాయిత్యం పాల్పడుతున్న ఆ అమ్మాయి అభయ అరుస్తున్న బయటికి వినిపించలేవు అనుకోవడానికి కాదు. జాతీయ మీడియా కథనాలు కావచ్చు, పుంఖాలుగా వస్తున్న ఆర్టికల్స్ కావచ్చు, తెలియజేస్తుంది ఒకటి. ఆ సెమినార్ హాల్లో తలుపుకి గడియ సరిగ్గా లేదు, బోల్టు ఊడిపోయింది, ఆ తలుపు పనిచేయటం లేదు. అటువంటి సందర్భంలో ఒక అమ్మాయి తను ఎంత ఓపిక లేకపోయినా తన మీద అఘాయిత్యం జరుగుతున్నప్పుడు అరిచే ప్రయత్నం చేస్తుంది. తన శక్తిని అంతా కూడబెట్టుకొని కేకలు వేసే ప్రయత్నం చేస్తుంది. ఎవరికి వినిపించలేదా? లేకపోతే వినిపించినా మాకే అన్నట్టు వదిలేశారా? కానీ అక్కడ అటువంటి సందర్భం ఉండకపోవచ్చు. కానీ అనుమానాలు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి. సంజయ్ ఒక్కడు కాదు, దీని వెనకాల ఇంకా ఎవరైనా ఉండుండొచ్చు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చెబుతున్న దాని ప్రకారం అయితే మాత్రం ఒకడే అనే మాట వినిపిస్తోంది. ఇంకా పూర్తిగా రిపోర్ట్ రావాల్సి ఉంది. కానీ ఆ 29 నిమిషాల సేపు ఎంతటి అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడు? 4:03 నుంచి, అలాగే 4:03 వాడికి లోపలికి వెళ్ళిన తర్వాత 4:32 సేపు, అంటే అరగంట సేపు అభయ్యను, ఆ అమ్మాయిని, ఆ వైద్యురాల్ని తన పైశాచిక ఆనందం కోసం, తన మృగ వాంఛ కోసం, తన పాశవిక చర్య కోసం, అంతటి అఘాయిత్యం కోసం, అంతటి దుర్మార్గుడి కోసం, తన వాంఛను తీర్చుకోవడానికి, తన కోరికలు తీర్చుకోవడానికి, తన కసి. ఎందుకు నేను ఇన్ని పదాలు వాడుతున్నానంటే కనుక ఈ దుర్మార్గుడు, ఈ నీచుడు ఇంతటి అఘాయిత్యానికి పాల్పడే ముందు వేశ్యా గృహాలకు కూడా వెళ్ళొచ్చాడు. పోనీ
అక్కడితో సరిపెట్టుకున్నాడా? ఇందాకలా ఇన్ఫాక్ట్ డాక్టర్లు కూడా మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి వాళ్ళ పైశాచికత్వం ఒక చోట ఆగదట. కేవలం ఒక మనిషి మీద శరీరక వాంఛతోనే ఆగిపోదట. వాళ్ళని హింసించాలి, చిత్రహింసలు పెట్టాలి. ఆ చిత్రహింసలతోనే పాశవిక ఆనందాన్ని పొందాలి. ఆ నవ్వు చూడండి, ఒక్కసారి మొహం నవ్వు చూడండి. ఎక్కడైనా సాధారణంగా ఎవరైనా నవ్వితే ఎలా ఉంటుందో అలా కనిపించట్లేదు ఆ ముఖం చూస్తూ ఉంటేనే. నిజంగా ఇప్పుడు ఈ ముఖం చూస్తూ ఉంటేనే ఒంటి నిండా తేళ్లు జిర్లు పాకినంత ఫీల్ అవుతుంది కొంతమందికి. అయితే నాతో మాట్లాడే సందర్భాలు కొంతమంది చెప్పుకొచ్చింది ఇది. ఈ దుర్మార్గుడు, అవును, ఎందుకు నేను మాటికి పదం వాడుతున్నానంటే ఆ చర్య జరిగిందంటే 4 గంటల 3 నిమిషాల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు, అంటే 29 నిమిషాల సేపు ఏం జరిగిందనేది పూసకొచ్చినట్టు, సిగ్గు లేకుండా, పశ్చాత్తాపం లేకుండా, భయం లేకుండా, అసలు మనిషి అని కనీస మానవత్వం కూడా లేకుండా ఏం జరిగిందో పూసగుచ్చినట్టు పోలీసులకు వివరిస్తూ ఉంటే, బా వీడింతటి దుర్మార్గుడా, వీడిలో ఇంత పైశాచికత ఉందా, వీడిలో ఇంత దుర్మార్గుడున్నాడా, వీడా భద్రతగా అక్కడ ఉండింది. సివిక్ వాలంటీర్ పోలీస్ అంటూ కూడా అక్కడ చెప్తున్న సందర్భం. వీడిని ఎలా తీసుకున్నారు? భార్యల మీద కూడా అఘాయిత్యానికి పాల్పడ్డ సందర్భం ఉందంటూ కూడా పుంఖాలుగా కథనాలు వస్తున్నప్పుడు ఈ వ్యక్తిన అక్కడ భద్రత కోసం పెట్టింది. 29 నిమిషాల సేపు, 4 గంటల 3 నిమిషాలు. ఒక్కసారి అభయస్థానంలో మిమ్మల్ని మీరు ఒక్కసారి ఊహించుకోండి. బహుశా క్షమించండి, ఊహించుకోండి అన్నందుకు. ఆ ఊహ మీకు అంత భయంకరంగా, అంత భయానకరంగా ఉంటే ఒక్కొక్క నిమిషం ఎంత నరకం అనుభవించుంటుంది, ఎంతటి టార్చర్, ఎంతటి చిత్రహింసలు పెట్టుంటాడు, ఎంతటి మనోవేదనకు గురి చేస్తుంటాడు, ఎంతటి మానసిక క్షోభకు గురి చేస్తుంటాడు. ఆమె తల్లి చెప్పిన మాటలు నేను ఇక్కడ కోట్ చేస్తున్నాను. బహుశా ఏ తల్లికి ఇటువంటి కష్టం రాకూడదేమో. తన కూతురి కాళ్ళు 2 కూడా 90 డిగ్రీల కోణంలో ఉన్నాయంటూ ఆ తల్లి చెప్పినప్పుడు, బహుశా జిమ్నాస్టిక్ చేసేవాళ్ళు ప్రాక్టీస్ మీద చేస్తూ ఉంటేనే వాళ్ళ ప్రాక్టీస్లో మాత్రం అది సాధ్యం. మామూలు వాళ్ళకి అది సాధ్యం కాదు. వాడి పాశవిక ఆనందంతో పాటు చిత్రహింసలు గురి చేశాడు. ఆ మనిషి అభయ ఎంత క్షోభ అనుభవించుంటుంది. ఒక్కొక్క క్షణం 4 గంటల 3 నిమిషాలంటే మంచి మగతలో ఉండే సందర్భం. అది కూడా 36 గంటలు నిర్విరామంగా పనిచేసిన తర్వాత కాస్త కునికేద్దామని చెప్పి వెళ్ళిన అమ్మాయి మీద, వైద్యురాలి మీద కనీసం జాలి లేకుండా, దయ లేకుండా 29 నిమిషాల సేపు, అవును 4 గంటల 3 నిమిషాలకి ఇది ఇలా వెళ్ళాను, 4 గంటల 4 నిమిషాలకి ఇది, ఆ తర్వాత ఇది చేశాను, ఇది జరిగింది, ఆ అమ్మాయి మీద ఇటువంటి అఘాయిత్యానికి పాల్పడ్డాను, ఆ తర్వాత ఇది చేశాను, ఆ తర్వాత ఇలా జరిగింది, ఆమెను క్రూరంగా హింసించాను, నరకం చూపించాను, ఇలా 4 గంటల 30 నిమిషాలకి ఇలా బయటకు వచ్చాను, ఆ సందర్భంలో నేను ఇలా అంటూ పోలీసుల ముందు వివరించాడంటూ కూడా చెప్తున్న సందర్భంలో అసలు ఇంతటి పాశవిక చర్య చేసిన తర్వాత కించిత్ పశ్చాత్తాపం కూడా లేదు. ఇక్కడ తల్లిదండ్రులు కూడా అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. అవును, కేవలం సంజయ్ ఒక్కడు మాత్రమే కాదు, తన స్నేహితులకు సంబంధించి కూడా అనుమానాన్ని ఆ తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు దీని వెనకాల పెద్ద గూడు పుఠాని ఉంది అనేది తల్లిదండ్రులే ఇక్కడ అనుమానం